ఎవ్రీవన్, ఈరోజు మనం పుదీనా టమాటో చట్నీ అనేది ఎలా చేద్దామో చూద్దామండి. ఇది టిఫిన్స్కి చాలా బాగుంటుంది అండ్ రైస్ కూడా బాగుంటుంది. ముందుగా పుదీనా అనేది కడుక్కొని పెట్టుకున్నాను. నేను 2 కట్టల పుదీనా తీసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు 3 స్పూన్ల నువ్వులు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్, ఇప్పుడు ఇందులో ఇవి కారం తక్కువనే కాబట్టి ఒక 15 మిరపకాయలు అనేవి తీసుకున్నామండి. ఒకవేళ కారం ఉన్న మిరపకాయలు అయితే ఒక 7-8 అయితే చాలు. ఇవి చాలా మాడు అలా అంటే డార్క్ బ్రౌన్ వచ్చే వరకు ఏం అవసరం లేదండి, అంత వేపన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో 20 ఎల్లిగడ్డ గుడ్లు, ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ బాగా వేగనవసరం లేదండి, లైట్గా వేగితే చాలు. ఈ పచ్చిమిరపకాయలు అనేవి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక 1/2 కిలో 4 మెత్తని పండు వండిన టమాటాలు అనేవి తీసుకొని వేయించుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్. ఇవి టమాటాలు మెత్తబడే వరకు ఉడికించాలండి. టమాటాలు మెత్తబడేవని ఎలా తెలుస్తాయంటే మనకి టమాటోస్ మీద ఉన్న స్కిన్ అనేది బయటకు వస్తుంది, అప్పుడు మనకి టమాటాలు అనేది మెత్తబడ్డట్టు. ఇప్పుడు ఇందులో మనం ఒక పెద్ద గోలీ సైజ్ చింతపండు అనేది వేసుకుందాం. ఇప్పుడు చూడండి, టమాటోస్ అనేవి స్కిన్ అనేది పీల్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు పుదీనా అనేది వేసుకుందాం. ఈ పుదీనా బాగా వేగనవసరం లేదండి, ఇది నార్మల్గా ఉడికితే చాలు. ఇది ఆకు మెత్తబడే వరకు ఉడికించామండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని, దీంట్లో నీరు అనేది ఎగిరిపోవద్దండి, ఇలానే ఉండాలి. అండ్ ఆకు కూడా చాలా మెత్తగా అవ్వద్దు, దానివల్ల న్యాచురల్ టేస్ట్ అనేది పోతుంది పుదీనాది. సో దీన్ని ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని చల్లబడ్డాక మిక్సీ చేసుకుందాం. ఇలా మెత్తగా చట్నీ అనేది మిక్సీ పట్టుకోవాలి. ఈ నువ్వుల పొడి కూడా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు అదే బాండి, మనం ఏదైతే ఫ్రై చేసుకున్న బాండి ఉంది కదా, అందులోనే పోపు అనేది వేసుకుందాం. ఇందులో ఒక 1/2 గంట ఆయిల్, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అంత ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసి ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం కరివేపాకు అనేది వేసుకోవద్దు పోపులో, ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది పుదీనా ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది. ఇలా ఎర్రగా అయ్యాయి కదా, ఇందులో మన టమాటా చట్నీ అనేది ఇందులో వేసుకుందాం. మనం మిక్సీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి వేసి వాటర్ అంతా తగ్గే వరకు స్టవ్ మీద కుక్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది పైకి రావాలి. చూడండి, ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతే అండి, పుదీనా టమాటో చట్నీ అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకవేళ ట్రై చేస్తే కమెంట్ చేయండి, మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అందరూ వీడియో చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. నా వీడియో చూసే సగం మంది, లైక్ 50% ఆఫ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.